అందరికీ నమస్తే అండి. జంజడ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ పేరు దేశంలో ఒక పెద్ద రాజకీయ శక్తి ప్రపంచంలోని చాలా దేశాలకు వెళ్ళి ఆ దేశంలో అత్యున్నత పురస్కారం అందుకున్న ఒక పెద్ద రాజకీయ శక్తి, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్. దేశంలో ఆయన కనుసైగ చేస్తే ఎక్కడ ఏదైనా జరిగిపోయేంత పవర్ఫుల్ వ్యక్తి. అటువంటి నరేంద్ర మోదీ గారు జంజడ్ ముందు తల వంచాల్సి వచ్చింది. తల వంచారు, తలొగ్గారు, వెనక్కి తగ్గారు. అందుకే ఏనాడు స్క్రిప్ట్ లేకుండా, ఎదురుగా ప్రాంప్ట్ లేకుండా వీడియో చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టి మీడియాని ఎదుర్కొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడూ కూడా మిత్రోన్ అనేవాళ్ళు ఆ రోజు మాత్రం ఫ్రెండ్స్ అనాల్సి వచ్చింది. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన వాడిన పదాలు అన్నీ కూడా జంజడ్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా, వాళ్ళని ఓన్ చేసుకునేలాగా మాట్లాడారు. ఆ తర్వాత రోజు కూడా ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. వరుసగా 2 రోజులు ఆయన 2 వీడియోలు రిలీజ్ చేశారు. దానికి దీనికి ఆ వేరియేషన్ చూడండి. అసలు ఎందుకు ఒక పెద్ద రాజకీయ శక్తి ఎందుకు ఇలా తలంచాల్సి వచ్చింది? బీజేపీ ఎందుకు ఇలా తలంచాల్సి వచ్చింది? బీజేపీ తలుచుకుంటే వాళ్ళకు బలం లేకపోయినా బిల్లులు ఆమోదించుకునేంత శక్తి ఉంది. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎంపీలు కూడా వాళ్ళకి సహకరించేంత శక్తి ఉంది. అటువంటి రాజకీయ శక్తి ఈ దేశంలో జంజడ్ ఉద్యమానికి తలంచారు. ఆ ఒక్క డిమాండ్ తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా తప్ప ఇంకా ఏదైనా మేము ఒప్పుకుంటాం అని నిన్న పొద్దున వరకు చెప్పిన బీజేపీ నిన్న మధ్యాహ్నానికి తలొగ్గాల్సి వచ్చింది. సో జంజడ్ పవర్ అది. మన దేశంలో జంజడ్ అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ జంజడ్ మీద విపరీతమైన చర్చ జరుగుతోంది. దేశంలోనండి, దేశ పాపులేషన్లో 27.1% ఈ గ్రూప్ ఉన్నారంట. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 1997 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. ఈ ఏజ్ గ్రూప్ 377 మిలియన్స్ ఉన్నారంట. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. సో అందులో దేశం మొత్తం మీద 27.1% పాపులేషన్ ఉంటే హయ్యెస్ట్ బీహార్ అంటండి. బీహార్లో 32.5%, ఉత్తరప్రదేశ్లో 30%, మధ్యప్రదేశ్లో 28.2%, రాజస్థాన్లో 29.2%, జమ్మూ అండ్ కాశ్మీర్లో 30.8%, ఢిల్లీలో 25.8%, అస్సాంలో 28.6%, ఉత్తరాఖండ్లో 27.9% ఇలా ఉన్నారు. అంటే నార్థన్ స్టేట్స్, ఉత్తర భారతదేశంలో జంజడ్ ఎక్కువగా ఉన్నారు. ఆ పీరియడ్లో మన సౌత్ ఇండియన్ కంట్రీస్ పాపం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించారు. అందుకని కాస్త తగ్గాయి. సౌత్ ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 23.5%, తెలంగాణలో 24.8%, మహారాష్ట్రలో 24.9%, కర్ణాటకలో 24.1%, తమిళనాడులో అయితే 22%, కేరళలో 21.8% జంజడ్ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు దేశంలో నేను అనుకోవడం రాజకీయ భవిష్యత్తు వీళ్ళదే ఖచ్చితంగా. రాబోయే అంటే నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ అండ్ నేను కొంతమందితో మాట్లాడిన దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు 2034 ఎన్నికల వరకు ఇప్పుడున్న సాంప్రదాయ రాజకీయాలు ఉంటాయి. అంటే ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఎన్నికల్లో కులం ప్రభావం, ఎన్నికల్లో ఈ దుర్మార్గాలు, అవినీతి, అరాచకాలు ఇవన్నీ కూడా 2029లో ఖచ్చితంగా ఉంటాయి. 2034 వరకు ఉంటాయి. 2039 నుంచి అంటే రాబోయే 12 ఏళ్ల తర్వాత, ఎందుకంటే అప్పుడు జన్ ఆల్ఫా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేస్తారు. ఒకవైపు జంజడ్, మరోవైపు జన్ ఆల్ఫా. వీళ్ళదే దేశం అవుద్ది. దేశంలో మోర్ దాన్ 35 to 40% వాటా వీళ్ళదే ఉంటుంది. అప్పుడు వీళ్ళు రాజకీయాలను, పరిపాలనను, వ్యవస్థలను అన్నింట్లో వీళ్ళ పాత్ర చాలా స్పష్టంగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీల్లో వీళ్ళే ఉంటారు, రాజకీయాల్లో కూడా వీళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఈ జంజడ్లోను అండ్ జన్ ఆల్ఫాలోను కులానికి సంబంధించిన కుల పిచ్చి పెద్దగా ఉండదు. అండ్ డబ్బు యావ కూడా పెద్దగా ఉండదు. ఎప్పుడు ఉంటుంది? అసలు కరప్షన్ ఎప్పుడు చేస్తాడు? ఒక అధికారి ఆ పోస్టింగ్ తీసుకోవడానికి 1 కోటో 2 కోట్లో ఖర్చు పెట్టి లంచం ఇచ్చి అక్కడికి వెళ్తే, అరే నేను 2 కోట్లు పెట్టి ఇక్కడికి వచ్చాను, కనీసం ఒక 5 కోట్లు సంపాదించాలి అనుకుంటాడు. ఒక ఎమ్మెల్యే ఒక 30 కోట్లో 40 కోట్లో ఖర్చు పెట్టి పదవి ఎక్కితే, అరే నేను 30 ఇప్పుడు ఖర్చు పెట్టాను, వచ్చే ఎన్నికల్లో 40 ఖర్చు పెట్టాలి అంటే 70, ఒక 30 వెనకేసుకోవాలి, ఒక 100, 150 నేను వెనకేసుకోవాలనుకుంటారు. అంటే ఖర్చు పెట్టిన వాడు ఖచ్చితంగా తిరిగి రాబెట్టుకోవాలని చూస్తాడు. అది భారీగా. సో అసలు ఖర్చే లేకపోతే ఈ ఆలోచనే జంజడ్ది. అయితే వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇంట్లో పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు నాకు ఓటు హక్కు వచ్చిన కొత్తలో
మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు వాళ్ళకి ఓటేయి వీళ్ళకి ఓటేయి అని. అండ్ నాకంటే ముందున్న వాళ్ళు కూడా అంటే 1970s 80s అలా పుట్టిన వాళ్ళు అంటే 1990కి ముందు పుట్టిన వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇంట్లో పేరెంట్సే చెప్పేవాళ్ళు. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఆ పార్టీకే ఈ పార్టీకే అని. వింటారా లేదా తర్వాత మాట. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్గా 2024 ఎన్నికల నుంచి పర్టికులర్గా ఆ యువత ఇంట్లో ఒక ముగ్గురు పెద్దవాళ్ళకు ఓటు హక్కు ఉండి ఒక 19, 20, 25 సంవత్సరాల లోపు కుర్రోడికి ఓటు హక్కు ఉందనుకో ఈ కుర్రోడు చెప్పింది వాళ్ళు వింటారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అది భవిష్యత్తులో ఇంకా పెరిగిపోద్ది. సో ఇప్పుడున్న 25 సంవత్సరాలోడు రేపు పొద్దున్న 2039 వచ్చేసరికి 40 అవుతాడు. అండ్ ఇప్పుడు 10 సంవత్సరాలోడు రేపు పొద్దున్న 25 సంవత్సరాలు అవుతాయి. వాళ్ళది వీళ్ళది ఐడియాలజీ మ్యాచ్ అవుద్ది. అప్పుడు ఆధిపత్యం పెరుగుద్ది. అందుకే 2039 ఎన్నికల నాటికి దేశంలో మనం చాలా మార్పులు చూస్తాం. రాజకీయాల్లోనూ కార్పొరేట్ శక్తుల్లోనూ అండ్ వ్యవస్థల్లోనూ యువశక్తి పెరుగుద్ది. కొత్త ఆలోచనలు వస్తాయి. ట్రెండ్ మారుద్ది. సో అప్పుడు మేబీ మన దేశం మీద మనం విపరీతమైన హోప్స్ పెట్టుకోవచ్చు. సో అందుకే జంజట్ తలుచుకుంటే ఏం జరుగుద్ది అనేది ఒక మొదటి ఉద్యమము సక్సెస్ అవ్వడం ద్వారా చూపించారు. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసాం బీజేపీకి తిరుగులేదు. గత 12 ఏళ్లుగా వాళ్ళని వ్యతిరేకించి రోడ్డెక్కి మాట్లాడేవాడు ఎవడూ లేడు. అంతెందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు వెళ్ళి మద్దతు పలికారు. కానీ రోడ్డెక్కి ఇంత భారీ ఎత్తున ధర్నాలు నిరసనలు చేయలా. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? సీజేపీ వాళ్ళు రోడ్డెక్కిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమానికి పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళ పూర్తి క్రెడిట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోద్దా అని వీళ్ళకి కూడా పొలిటికల్గా ఎంతో కొంత కావాలి కాబట్టి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జత కలిసారే తప్ప డైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు ఏమి రోడ్డు ఎక్కలా. సీజేపీ వాళ్ళు రోడ్డు ఎక్కిన తర్వాత వచ్చారు. సోనం వాంగ్చుక్ గారు చేసిన అదే ఆమరణ నిరాహార దీక్ష రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో చేయొచ్చుగా. అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో సీజేపీ టీం పిలుపునిచ్చిన అదే నిరసన దీక్షలు కాంగ్రెస్ పెద్దలు చేయొచ్చుగా. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు చేయొచ్చుగా. సో వీళ్ళు చేయరు. చేసేంత సీన్ లేదు. ఎందుకు వీళ్ళు చేయరు? వీళ్ళు చేస్తే బీజేపీకి వీళ్ళ బొక్కలన్నీ ఉంటాయి. బీజేపీ దగ్గర వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వీళ్ళ బిజినెస్లు, వీళ్ళ లావాదేవీలు మొత్తం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కాబట్టి వీళ్ళకి భయం. అదే ఈ సీజేపీ అండ్ జంజట్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి కరప్షన్ ఉండదు, అవినీతి ఆరోపణలు ఉండవు. వాళ్ళు అవినీతి సంపాదించడానికి వాళ్ళేమీ శాసించే కుర్చీల్లో లేరు, అధికారం పెత్తనం చెలాయించే కుర్చీల్లో లేరు. అండ్ వాళ్ళ పేరెంట్స్ బీభత్సంగా సంపాదించిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఐటీ రైట్స్ భయం లేదు, వాళ్ళకి సిబిఐ కేసులు భయం లేదు, వాళ్ళకి ఈడీ అటాచ్మెంట్స్ భయం లేదు, ఏ భయమూ లేదు. సో అటువంటి వాళ్ళు రాబోయే తరంలో పెరుగుతారు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఒకటే, రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో సమాజ్వాదీ పార్టీ ఈ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు లేదంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఎందుకు కూర్చోలేదు, వీళ్ళే ఎందుకు కూర్చున్నారంటే వీళ్ళు కూర్చుంటే వీళ్ళ మీద ఏదో ఒక మార్క్ ఉంటుంది కాబట్టి, వీళ్ళ పిల్లకలు బీజేపీ పెద్దల శక్తుల్లో ఉంటాయి కాబట్టి ఏ సిబిఐనో ఈడీనో ఐటీనో రంగంలోకి దించుతాయి. అప్పుడు తలొగ్గాలి, తలొంచాలి. కానీ జంజట్ వాళ్ళకి అదేమీ ఉండదు కాబట్టి బీజేపీ కూడా వీళ్ళని ఏం చేయలేకపోయింది. జంజట్ వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. సీజేపీ వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. సో రానున్న కాలంలో ఇది ఇంకా మారుద్ది. తప్పులు చెయ్యని వాళ్ళు రాజకీయంలో ఉంటే ఎంత పెద్ద మహాశక్తి అయినా తలొంచాల్సిందే. అది ఈ ఉద్యమం నిరూపించింది. సో దేశానికి కొత్త ట్రెండ్ అనమాట, కొత్త సంకేతం అనమాట. ఇది దేశం బాగుపడే రోజులు వచ్చినట్టే పచ్చిగా చెప్పుకోవాలంటే. మేబీ బీజేపీ సోషల్ మీడియా వాళ్ళకి ఈ మాటలు నచ్చకపోవచ్చు. వాళ్ళలో విదేశీ శక్తులు ఉన్నారు, వాళ్ళ ఆ శక్తులు ఉన్నారు, ఈ శక్తులు ఉన్నారని వాళ్ళు ఇంకా స్టిల్ ప్రచారం చేస్తే చేయొచ్చు కాక, కానీ అదంతా నిలబడదు. ఇంకా పెయిడ్ సోషల్ మీడియాలు పక్కకి వెళ్ళిపోతాయి. కసి పెరుగుద్ది, పట్టుదల పెరుగుద్ది. సో అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా తలొగ్గి అర్ధరాత్రి వేళ వీడియోలు చేయాల్సి వచ్చింది. వాళ్ళ మంత్రివర్గానికి ఇన్స్టాగ్రామ్ వాడండారా మీరు అని చెప్పాల్సి వచ్చింది.